ఏసీ మిషన్స్లో టెస్ట్ 1 సాధారణంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఇది తెలిసే ఉంటుంది. దీనిలో మెయిన్గా మనము స్టేట్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ సింక్రోనస్ స్పీడ్ అని అడిగాడు. ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వాస్తవానికి ఇది ఒక స్టేటర్ చుట్టూ ఇలా యోక్ యొక్క కింది భాగంలో కనిపిస్తుంటుంది. దీనిని మనము స్టేటర్గా రాస్తాం. దీని యొక్క ఫ్రీక్వెన్సీని మనము స్టేటర్ ఫ్రీక్వెన్సీ అంటాం. స్టేటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ అని రాస్తాం. అలానే రొటేట్స్ ద రోటర్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి స్టేటర్ మధ్యలో రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎఫ్ఆర్గా పిలుస్తారు. అంటే ఇక్కడ మనము సింక్రోనస్ స్పీడ్ని ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ స్టేటర్లో కలిగేటువంటి వేగాన్ని ns అంటారు. ns మీన్స్ సింక్రోనస్ స్పీడ్ అని పిలుస్తారు, లేదా సింక్రోనస్ వేగంగా పిలుస్తారు. ఈ సింక్రోనస్ వేగాన్ని ns అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ, దాని యొక్క పోల్స్ యొక్క సంఖ్యను బట్టి ఉంటుంది. అంటే మనం ఎలా చేయొచ్చు అంటే ns is equal 120 into f/p అని రాస్తాం. వాస్తవానికి మనం ఫ్రీక్వెన్సీని మనం ఈక్వేషన్ రూపంలో రాసేటప్పుడు పౌనపున్యం f is equal n into p by 120గా రాస్తాం. n into p by 120గా రాస్తాం. n మీన్స్ ns అంటారు. n మీన్స్ అంటే ns అండి, సింక్రోనస్ స్పీడ్. p మీన్స్ ఏంటండి అంటే పోల్స్ యొక్క సంఖ్యగా పిలుస్తారు. f మీన్స్ f అంటే ఫ్రీక్వెన్సీగా పిలుస్తారు. ఒకసారి మనకు ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్న ఏంటండి అంటే ద సింక్రోనస్ స్పీడ్ ns ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు p. అంటే పోల్స్ యొక్క సంఖ్య తగ్గితే సింక్రోనస్ వేగము అనేది పెరుగుతుంది. పోల్స్ యొక్క సంఖ్య పెరిగితే సింక్రోనస్ వేగము అనేది తగ్గుతుంది. ఈ లాజిక్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు ఆల్టర్నేటర్ యొక్క స్పీడ్ పరంగా. ఈ క్యాలిక్యులేషన్లో మనకి డైరెక్ట్గా నేరుగా వచ్చేటువంటి ఆప్షన్ ఏంటి అని ఒకసారి చూస్తే దీంట్లో మనకేంటండి 120 into f/pగా వస్తుంది. ఇటువంటి ప్రాక్టీస్ బిట్లు చేసినప్పుడే మనకి పూర్తి పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆల్టర్నేటర్? ఏదైనా ఆల్టర్నేటర్ యొక్క పని ఏమిటండి? ఆల్టర్నేటర్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటి చెప్పండి ఒకసారి. మనకు తెలియంది ఏముంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం ఆల్టర్నేటర్ చేసేటువంటి ప్రధానమైన పని. ఈ యొక్క ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్ని మనం ఎందులో ఇస్తాం? కేవీఏలో ఇస్తాం. కేవీఏ మీన్స్ ఏంటంటే ఎస్ అంటే ఏంటంటే అప్పరెంట్ పవర్గా రాస్తాం. అప్పుడు S is equal, బాగా వినండి ఇక్కడ, S is equal √3 into V into I. ఈ విధంగా క్యాలిక్యులేషన్స్లో మనం వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అది కాదు క్వశ్చన్. ఆవిరి పవర్ స్టేషన్ అంటే స్టీమ్ పవర్ ప్లాంట్లో లేదా స్టీమ్ పవర్ స్టేషన్లో ఏ ఎనర్జీగా మారుతుంది అంటే మెకానికల్ ఎనర్జీ టు కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ద డైరెక్షన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ EMF ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టేటర్ కండక్టర్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఈస్ గివెన్ బై అని అడిగాడు. మనకి ఇక్కడ చూడండి, ఆల్టర్నేటర్ యొక్క స్టేటర్ కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఆల్టర్నేటింగ్ EMF యొక్క దిశ దేని ద్వారా తెలుసుకోవచ్చు అని అడిగాడు. మనకి 2 నియమాలు ఉంటాయి. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉంటుంది. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో మనం ఒకసారి చూసినప్పుడు ఇది తంబి యొక్క డైరెక్షన్. ఈ తంబి యొక్క డైరెక్షన్ని మనము మోషన్గా తీసుకుంటాం, కదలికలుగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇది మనకు కనిపించేటువంటి చూపుడు వేలు డైరెక్షన్ని మనం చూస్తే
ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని మనం చూసినట్లుగా కనిపిస్తుంది. ఇది మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. అంటే ఇక్కడ బొటనవేలు అనేది మోషన్ డైరెక్షన్ని, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని, అండ్ మిడిల్ ఫింగర్ అనేది మధ్య వేలు యొక్క డైరెక్షన్ అనేది ఈఎంఎఫ్ లేదా కరెంట్ యొక్క డైరెక్షన్ని మనకు తెలపడం జరుగుతుంది. ఇది ఫ్లెమింగ్ యొక్క రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం. అదేవిధంగా ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చినప్పుడు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనకి ఇక్కడ కనిపించేటువంటి డైరెక్షన్ దీన్ని కూడా మోషన్ అని పిలుస్తారు, మోషన్ అని పిలుస్తాం, లేదా ఫీల్డ్ యొక్క డైరెక్షన్గా రాస్తామండి. దీనికి చూపుడు వేలి యొక్క డైరెక్షన్ అనేది మనకి కూడా ఇది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆర్ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ని మనకి చూపడం జరుగుతుంది. ఈ మధ్య వేలి యొక్క డైరెక్షన్ అనేది కరెంట్ యొక్క డైరెక్షన్ని మనకు చూపడం జరుగుతుంది. ఇదేమో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇదేమో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఇక్కడ మనకు కామన్గా వచ్చే పాయింట్ ఏంటి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది అప్లికేబుల్ ఫర్ మోటార్స్ కోసం ఉపయోగపడుతుంది. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది మనకి బేసికల్గా దేనికోసం ఉపయోగిస్తారండి, జనరేటర్స్ కోసం ఉపయోగిస్తారు. ఎనర్జీ ప్రొడక్షన్లో ఉపయోగపడే ఆల్టర్నేటర్, డీసీ జనరేటర్స్ లాంటి వాటి కోసము మనకి రూల్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ సింక్రోనస్ మిషన్ 50 Hz. మనకి చూడండి ఒకసారి, మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ సింక్రోనస్లో మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ అనేది 50 Hzగా తీసుకున్నప్పుడు దీని యొక్క స్పీడ్ అనేది మనకి గరిష్టంగా ఎంత రావాలి అంటే 3000 RPM అనేది ఇదే, ఇంతే కదా, 3000 RPM. ఈ సిస్టంలో మనకి 2 పోల్ సిస్టాన్ని ఉపయోగిస్తాం. 2 పోల్ సిస్టమ్ కనుక ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ 50 Hz కావాలంటే ఖచ్చితంగా ఎంత ఉండాలండి, 3000 RPM వేగంతో ఉండవలసి ఉంటుంది. అంటే 2 పోల్ సిస్టమ్ అనేది మినిమం పోల్స్, తక్కువ పోల్స్ యొక్క సంఖ్య మ్యాక్సిమం స్పీడ్ని క్రియేట్ చేస్తుంది. అంటే n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/p. అంటే ఇక్కడ పోల్ల సంఖ్య తగ్గితే స్పీడ్ ఏమవుతుందండి, పెరుగుతుంది. ఈ లాజిక్ ప్రకారం మనం చూస్తే 2 పోల్ సిస్టమ్ మనం చూసినప్పుడు స్పీడ్ 3000 RPMగా ఉంటుంది. అదేవిధంగా 4 పోల్ అయితే 1500 RPMగా ఉంటుంది. 6 పోల్ అయితే 1000 RPMతో ఉంటుంది. ఆ 10 పోల్ సిస్టమ్ అయిందంటే 600 RPMతో ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం మనకు ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ ఖచ్చితంగా కావాలి కాబట్టి 2 పోల్ సిస్టంలో మనకి స్పీడ్ అనేది 3000 RPMతో ఉంటుంది. నెక్స్ట్, ఏ పోల్ పిచ్ ఇన్ ద ఎలక్ట్రికల్ మిషన్ అడిగాడండి. ఈ పరిస్థితుల్లో మనం ఒకసారి జాగ్రత్తగా ఉంటే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ మిషన్లో పోల్ పిచ్ అనేది ఫుల్ పిచ్ విషయానికి వచ్చినప్పుడు ఫుల్ పిచ్ విషయానికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు 180 degrees ఎలక్ట్రికల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు బేసిక్స్ ఏంటండి, ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ పోల్స్ బై 2 p/2 ఇంటూ మెకానికల్ డిగ్రీస్గా రాస్తాం. ఎలా రాస్తామండి, మెకానికల్ డిగ్రీని మెన్షన్ చేయడం కోసం ఇలా యూనిట్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ పిచ్లో. ఒకవేళ మనం షార్ట్ పిచ్లో కనుక తీసుకుంటే అది 160 degreesకి సమానంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పోల్ పిచ్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎంతకు సమానం అండి, 180 degreesకి సమానం. అంటే KP ఈజ్ ఈక్వల్ KC ఈజ్ ఈక్వల్ cos α/2 అనేటువంటి విషయంలో ద ఆల్ఫా ఈజ్ రిప్రజెంట్స్ 180 degrees, 180 డిగ్రీలను రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనం ఆల్టర్నేటర్స్లో ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అంశం. ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్ని ఎలా ఇస్తారంటే KVAలలో ఇస్తారు. అప్పరెంట్ పవర్ అని పిలుస్తారు. KVAలలో ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ KVA. సింక్రోనస్ జనరేటర్ ఈజ్ సోర్స్ ఆఫ్ అని అడిగాడు. సింక్రోనస్ జనరేటర్ దేని యొక్క సోర్స్ అండి, బోత్ రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ యొక్క సోర్స్గా మనం పరిగణిస్తాం. రియల్ పవర్, రియాక్టివ్ పవర్ సోర్స్నే మొత్తం అప్పరెంట్ పవర్గా మనం తీసుకుంటాం. దాని నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇఫ్ ద ఆల్టర్నేటర్ వైండింగ్ హ్యాస్ ఫ్రాక్షనల్ పిచ్ ఆఫ్ 5/6 ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో మొత్తం కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ ఎంత అని అడిగాడు. మొత్తం కాయిల్ స్పాన్, ద కాయిల్ స్పాన్ ఈస్, కాయిల్ యొక్క స్పాన్ యొక్క విలువ పరంగా మనం చూసినప్పుడు ఇట్ ఈస్ 5/6 ఇంటూ 180 degreesగా రాస్తాం. ఎంతండి మొత్తం ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఎంతండి, 180 degrees కదా. 180 degrees వేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 6 1 6 30 అంటే సుమారుగా 150 degrees అనేది కాయిల్ స్పాన్ అనేది వస్తుంది.
అదే సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 60 degrees అంటున్నాడు. సేమ్ మోడల్ ఇంతకుముందు చేసినట్టుగానే వస్తుంది. అదే మోడల్ cos = α/2 అండి. cos ఈక్వల్స్ ఎంత అండి, ఆల్ఫా యొక్క వాల్యూ 60/2 అంటే ఆల్మోస్ట్ మనకి 30 degrees వస్తుంది. cos 30 degrees అన్నప్పుడు మనకి ఎంత వస్తుందండి, √3/2. √3/2 అంటే 0.866 వస్తుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి ప్రశ్న.